తట్టుకోలేకపోయాను సార్. యాక్చువల్గా ఇది ఒక ఎవరో ట్రోల్ చేస్తున్న విషయం అయితే మంచుకుంటూ అని అనిపించింది. నాకు పని చేయలేదు, అది ముందే పగిలిపోయిందని చాలా మంది. హాయ్ ప్రెస్ లార్డ్. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి అనేక ఛానల్ వాళ్ళు కవర్ చేయట్లేదంటూ బిగ్ టీవీ మాత్రమే కవర్ చేస్తుందంటూ వ్యాఖ్యలు వస్తున్నాయి. అంతేకాకుండా అక్కడ అనేక మంది దైవ సేవకులు ఆ ప్రాంగణంలోకి చేరుకున్నారు. రాజమండ్రి ప్రాంతం అంతా కూడా దైవ సేవకులతోనూ క్రైస్తవ సంఘ నాయకులతోనూ విశ్వాసులతోనూ నిండిపోయి ఉంది. 144 సెక్షన్ కూడా విధించారు. అయితే విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా పోస్ట్ మార్టం ఇంకా జరగలేదు. జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది, కానీ జరగట్లేదు. కానీ అక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా పలు విధాలుగా అందరూ కూడా ఆలోచన చేస్తూ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఇది ఖచ్చితంగా చంపేశారు లేకపోతే ఇలా జరిగిందని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠంతో మాట్లాడుతున్నటువంటి సేవకులు ఉన్నారు. సో ఆ ప్రాంతానికి యుఏఆర్సి బ్రదర్ షఫీ గారు కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. వారు కూడా ఈ సమయంలో అక్కడ మాట్లాడుతున్నారు. అయితే డిబేట్ల వల్ల ప్రాణాలు పోతాయా, డిబేట్లు చేయటం ద్వారా ఇలాంటి విధ్వంసాలు జరుగుతాయా, డిబేట్లు చేయటం వల్ల ఇలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా అని చెప్పేసి అక్కడున్న వారందరూ కూడా మాట్లాడుతున్నారు. సమాజాన్ని రెవల్యూషన్ చేయడానికి, సమాజానికి కొత్త విషయాలు తెలియజేయడానికి డిబేట్లు అయితే మరి ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా ఆలోచన చేస్తున్నారు. ముందుగా అక్కడ షఫీ గారు మాట్లాడుతున్నారు. ఆ మాటను ఒకసారి మనం విందాం. అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయి సార్? రావడానికి కారణం ఏంటంటే వారు దైవ సేవలో ఉన్నారు, దేవుని వాక్యం ప్రజలకు చెప్పే క్రమంలో ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో నాకు ఒక సన్నిహితమైనటువంటి పరిచయం ఉంది. రండి సార్. సన్నిహితం నుండి ఒక ఎప్పుడైతే విషయం తెలిసానో తట్టుకోలేకపోయాను సార్. యాక్చువల్గా ఇది ఒక ఎవరో ట్రోల్ చేస్తున్న విషయం అయితే మంచుకుంటూ అని అనిపించింది నాకు ఈ పోస్టర్ చూసిన తర్వాత న్యూస్ చూస్తే అర్థమైంది లేదు ఇది నిజమే, ప్రమాదవశాత్తు చనిపోయారన్న విషయం తెలిసిన తర్వాత కొన్ని విషయాలు తెలిసి వచ్చాయి. విజయ్ కుమార్ గారి ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ రెండో కోణం కూడా ఉంది, ఇక్కడ నా పన్నాగం ప్రకారంగా ఏదైనా జరిగి ఉండే అవకాశం ఉందన్న విషయం కూడాను ఎప్పుడైతే తెలిసిందో నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇలా కూడా ఒక అవకాశం ఉందా? తర్వాత నేను అనుకున్నాను లేదు ఖచ్చితంగా నేను వెళ్ళాలి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏదైతే జరిగిందో అది కుట్రకోణంలో ఏదైనా జరిగి ఉంటే మాత్రం న్యాయం కోసం పోరాడేంతవరకు నేను నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. అనుమానం ఏమైనా ఉందంటే మనం చెప్పలేం. ఖచ్చితంగా అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు, వారు చేస్తుంటారు, వీరు చేస్తుంటారు. ఎవరన్నది ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అది ప్రమాదంతో యాక్సిడెంటల్గా జరిగింది అయి ఉంటేనే మంచిదని నా మనసు కోరుకుంటుంది. అలా కాకుండా ఇంకేదైనా కోణంలో జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అందరం కలిసి మనం పోరాడతాం. ఇంతమంది క్రైస్తవులు సంఘ కాపరులందరూ ఇక్కడ ఏకమై ఉండడం నిజంగా చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను. వాటిలో ఉన్నటువంటి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రజలకి సేవ చేయాలనే ధోరణితో వారి జీవితం గడిపిన విధానము విన్నాం కదా. షఫీ గారు చెబుతున్నారు అతను పలానా వ్యక్తి, ఇలాంటి వాడు, చాలా మంచివాడు, ఇలా జరగడం అనేది నాకు ఈ మాట విన్నప్పుడు వెళ్ళి మాట్లాడాలి, కలిసి రావాలన్నట్టుగా కూడా వారు మాట్లాడి అక్కడ రావటం జరిగింది. వారు తెలిపిన విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, మరి ఆ రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి మీరందరూ కూడా, మరి ఆ స్థలానికి వస్తున్న మీరందరూ కూడా మీరు ముక్త కంఠంతో ప్రార్థన చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మరి అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు చాలా విషయాలను బయటకు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా మరి ఒకవేళ అతను కనుక యాక్సిడెంట్ చనిపోతే అతని పైన బైక్ ఎలా ఉందని, అంతేకాకుండా ఛాతి పైన, అంతేకాకుండా షూ ఒక స్క్రీన్ కూడా ఉందని కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఒక విజువల్ అంటే ఒక సిసి ఫుటేజ్ని కూడా ఇచ్చారు. నేను రాత్రంతా కూడా ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తే కూడా ఎక్కడ కూడా నాకు కనిపించలేదు, బట్ అలా ఉందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ముందుగా మరొకసారి ఆ వీడియో చూద్దాం. పరిశీలించి చూస్తే కనుక ఏదో మిస్టేక్ అయితే నాకు అనిపిస్తుంది, సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. ఆయన బైక్లో రావడం అనేది, తర్వాత ఆ బైక్ హెడ్ లైట్ ఎందుకు పనిచేయలేదు, అది ముందే పగిలిపోయిందని చాలామంది చెప్తున్నారు మా వాళ్ళు. ఆ తర్వాత పోలీసులు ఒక వీడియో ఇచ్చారు, రాత్రి చూసాం. ఆ వీడియోలో ఆయన రావడం, దాన్ని ఒక కారు ఆయన క్రాస్ చేయటం, ఒక పొగ లేచిందని చెప్తున్నారు. ఆయన రావడం ఆ వీడియోలో లేదు. ఆ క్రాస్ చేసింది ఏమో మాకు కనబడట్లేదు క్లియర్గా. నేను పెద్ద బిగ్ స్క్రీన్ మీద రాత్రి నేను ఒక బిగ్ స్క్రీన్ మీద ఇంట్లో నేను దాన్ని జూమ్ చేసుకుని మరీ చాలాసేపు చూసా. సో ఎంతసేపు చూసినా కూడా నాకు అందులో ఆ పొగలేవడం అంటున్నారు, తర్వాత అందులో వచ్చాడు అంటున్నారు తప్ప అది క్లారిటీ లేదు అక్కడ. రైట్. విజయప్రసాద్ రెడ్డి గారు కూడా ఇలాగున మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఈ సమయంలో మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి
మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ కూడా కలిసిమెలిసి పరిచయం చేస్తున్నటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ విషయంలో పటిష్టమైనటువంటి ఒక నిర్ణయం తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనిత మేడం గారు కూడా ఈ విషయంలో చొరవ చేసుకొని వారు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ పనిపైన యాక్టివ్గా పనిచేస్తున్నారంటూ కూడా మనకు అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిబేట్ల వల్ల ఒక వ్యక్తి ప్రాణం తీయడం అనేది, ఈ డిబేట్ల వల్ల ఇలా మరణ స్థాయికి వెళ్ళటం అనేది, డిబేట్లు చేస్తే ప్రాణాలు తీస్తారా? సత్యాన్ని మాట్లాడితే ప్రాణాలు తీస్తారా? సత్యం మాట్లాడించేది ఎవరు? సత్యం మాట్లాడుతుంది ఎవరు? డిబేట్లకు పిలిచేది ఎవరు? డిబేట్లతో మాట్లాడించేది ఎవరు? ఇకనైనా దైవ సేవకులు గ్రహించి, ఇకనైనా క్రైస్తవ సేవకులు గ్రహించి ఇలాంటి డిబేట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాను. ఈ డిబేట్ల వైపు కాదు మనం వెళ్ళవలసింది. డిబేట్లు చేయడం ద్వారా, ఈ తర్కవాదం చేయడం ద్వారా, ఈ విమర్శలు చేసుకోవటం ద్వారా చూశారు కదా, ఈ దినమున ఒక అద్భుతమైనటువంటి, ఒక ప్రపంచంలో మనకు ఒక అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి ఒక ప్రవీణ్ పగడాల గారిని కోల్పోవలసినటువంటి సమయము, తేదీ వచ్చేసింది. అర్థమవుతుందా? ఈ సమయాల్లో ఎవ్వరు కూడా దయచేసి ఏ ఛానల్స్ కూడా ఇప్పుడు అక్కడ చూస్తే ఒక విషయాన్ని కూడా మరి విజయప్రసాద్ రెడ్డి గారు చెబుతున్నారు. అది ఖచ్చితంగా యాక్సిడెంటే జరిగింది, ఆ యాక్సిడెంట్ రిపోర్టే వస్తుందని కూడా ఒక పెద్ద ఛానల్ వారు ఆ పేరు చెప్పకుండా ఆ విషయాన్ని నాకు చెప్పారు. రేపు అదే జరుగుతుందని కూడా చెప్పినట్టుగా చెప్తూ ఇక్కడ రెడ్ టీవీ తప్ప ఏ టీవీ ఛానల్స్ కూడా మరి కవర్ చేయట్లేదు అంటూ ఆయన మాట్లాడారు. అంటే ప్రేమటి స్నేహితులారా, సహోదరులారా, ఇది ఏమైనప్పటికీ కూడా, ఏం జరిగినప్పటికీ కూడా ఇకనైనా క్రైస్తవ్యంలో మార్పు రావాలి. ఇకనైనా క్రైస్తవ్యంలో ఇంకాస్త ప్రార్థనా జీవితం రావాలి. దయచేసి విమర్శించే వారి వైపు ఎవరో వెళ్లకుండా, విమర్శలే కారణమని వాటిని పట్టించుకొని పనిచేయడం ద్వారా ఎలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మనం గమనించి ఇంకెప్పటికీ కూడా ఎలాంటి వాటి వైపు వెళ్ళొద్దు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది, పందుల ముందు ముత్యాలు చల్లకండి అని చెప్పేసి. సో ఈ టైంలో మీరు అలాగున ప్రతి ఒక్కరిలో కూడా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి ఈ రాజమండ్రి ఈ దినమున జరిగినటువంటి ఈ సంఘటన ద్వారా అనేక మంది సావుకుల యొక్క హృదయ నేత్రములు తెరవబడి ఇటువంటి వాటన్నిటికీ కూడా చాలా దూరంగా ఉండి మనకు దేవుడిచ్చినటువంటి పనిని మనం మాత్రమే జరిగించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా, రాజమండ్రిలో జాయిన్ అయినటువంటి జాన్ వెస్లీ గారికి, అమతేజ గారికి, అంతేకాకుండా విజయప్రసాద్ రెడ్డి గారికి, అలాగనే హనీ జాన్సన్ బ్రదర్కి, అంతేకాకుండా విజయప్రసాద్ రెడ్డి గారికి, జేమ్స్ గారికి, సో ఆల్ పాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. సో మనం తీసుకురావాల్సింది క్రైస్తవ్యంలో రెవల్యూషన్, మనం తీసుకురావాల్సింది పరిశుద్ధతలో రెవల్యూషన్, మనం తీసుకురావాల్సింది సువార్తలో రెవల్యూషన్. అంతేకాకుండా ఇక నుండి డెనామినేషన్ భేదం లేకుండా, డెనామినేషన్ యొక్క పరిచర్యను ముందుకు తీసుకురాకుండా క్రైస్తవులంతా ఐక్యత కలిగి పరిచర్య చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.